హాయ్ నమస్తే వెల్కమ్ టు శ్రీ మీడియా. ఈ రోజు మనతో డాక్టర్ విశ్వతే చిత్తూరు గారు ఉన్నారు, లీడ్ పీరియాడిక్ ఇంటెన్సివిస్ట్, అపోలో హాస్పిటల్ విశాఖపట్నం. ఈ రోజు ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శ్రీ మీడియా సార్. సార్ అసలు పిల్లల ఎమర్జెన్సీ అంటే ఏంటి? అసలు పిల్లల ఎమర్జెన్సీస్ అంటే అండి, నార్మల్గా మనకి పిల్లలకి జ్వరాలు ఇవన్నీ రొటీన్గా చూస్తుంటాం, కానీ పిల్లల్లో ఎమర్జెన్సీస్ అన్నవి ఎప్పుడు కూడా కొంచెం అరుదుగా చూస్తుంటాం. సో దాన్ని గుర్తుపెట్టడానికి ఇవాళ నేను ఈ టాపిక్ చెప్తున్నాను. సో ముఖ్యంగా పిల్లల ఎమర్జెన్సీస్ అంటే సింపుల్గా చెప్పాలంటే అదొక అన్ఫోర్సిన్ కండిషన్స్, అంటే సడన్గా జరగటం, లేకపోతే హఠాత్ పరిణామం అంటారు కదా. సో అలా సడన్గా పిల్లలకి బాగోకపోవటం, లేదా సడన్గా ఏదైనా పిల్లలకి ఈవెంట్స్ జరగటం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాయిజన్ తినేశాడు, లేదా పెద్దవాళ్ళు మందులు ఏదైనా మింగేశారు, లేదా సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం, లేదా తలకి దెబ్బ తగలటం, లేకపోతే బాగా ఎక్కువ జ్వరం రావటం. ఓకే, సో ఇలాంటివి సడన్గా ఏదైనా ఏ ఈవెంట్ సడన్గా జరిగినా ఆర్ ఏ ఈవెంట్ ఏదైనా అనుకోకుండా పిల్లలకి జరిగినా సరే దాన్ని పిల్లల ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అంటాం. ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మనకి తెలుసుకోవటం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఆ టైంలో అర్జెంటుగా హాస్పిటల్కి ఆర్ ఎమర్జెన్సీ రూమ్ అంటాం కదా, సో ఎమర్జెన్సీ రూమ్కి పిల్లల్ని తీసుకురావాల్సి ఉంటుంది. అదే సార్, ఇప్పుడు పిల్లలు ఎమర్జెన్సీని ఎలా రికగ్నైజ్ చేస్తారు? అది మెడికల్ ఇమ్మీడియట్గా దానికి మెడికల్ కేర్ అవసరం అని ఎలా గుర్తిస్తాం? పిల్లల్లో 3 సింపుల్ వేస్ ఐడెంటిఫై చేయటం వల్ల మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ని కనిపెట్టవచ్చు, ఆర్ హాస్పిటల్కి తీసుకెళ్తాను ఎమర్జెన్సీ సిక్ చైల్డ్ని కనిపెట్టడం అంటారు కదా. సో దాన్నే మనం ప్యాట్ ట్రయాంగిల్ అంటాం. ప్యాట్ ట్రయాంగిల్, ఆ ట్రయాంగిల్లో యూజువలీ మనం 3 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి అపీరెన్స్ ఆఫ్ ద చైల్డ్. అపీరెన్స్ ఆఫ్ ద చైల్డ్ అంటే స్పృహలో ఉన్నాడా, యాక్టివ్గా చూస్తున్నాడా, రోజు ఉన్నట్టే ఉన్నాడా, లేదా మగతగా పడుకుంటున్నాడా. స్పృహలో ఉన్నట్టు ఉంటాం లేదా రోజు ఉన్నట్టు ఉంటాం అంటే అది నార్మల్. బట్ మగతగా ఎక్కువ పడుకుంటున్నాడు, నిద్రపోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు, ఆర్ ఇప్పుడు నెలల పిల్లలు అయితే వాళ్ళు చిరాగ్గా ఉంటారు, ఇరిటబుల్ అంటాం. సో అలా ఇరిటబుల్గా ఉంటుందా. సో ఫస్ట్ పాయింట్ ఎప్పుడు కూడా అపీరెన్స్. ఏబిసి, ప్యాట్ ట్రయాంగిల్లో ఏబిసి సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. అలాగే ఈ అపీరెన్స్లో ఇప్పుడు నేను చెప్పిన థింగ్స్ ఏంటి, ఎక్కువ మగతగా ఉండటం, లేదా ఫీడింగ్ తక్కువ తీసుకోవటం, ఎక్కువ పడుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వటం, లేదా నెలల పిల్లలు అయితే చిరాగ్గా కంటిన్యూస్గా ఏడుస్తూ ఉండటం. ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు, అదే పాలు అనుకొని పాలు ఇవ్వడానికి ట్రై చేస్తే పాలు తాగరు ఆ టైంలో, లేదా కంటిన్యూస్గా నొప్పి ఉన్నట్టు యాడ్ అవటం, చిరాగ్గా యాడ్ అవటం, ఇలా బిగబెట్టుకుని ఇలా యాడ్ అవటం, ఇది చేస్తుంటారు. సో ఒకటి ఏ అంటే అపీరెన్స్. బి అంటే బ్రీతింగ్ ఎలా తీసుకుంటున్నారు. బ్రీతింగ్ తీసుకునేటప్పుడు ఏమన్నా ఫాస్ట్ బ్రీతింగ్ తీసుకుంటున్నారా, లేదా తక్కువ బ్రీతింగ్ తీసుకుంటున్నారా, లేదా డొక్కలు ఎగరేయటం, ఇక్కడ పిల్లలతో ఊపిరి తీసుకునేటప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని డొక్కలు ఎగరేయటం అంటారు. ఓకే, లేదు మూడోది కలర్ అంటే రొటీన్గా నార్మల్గా హెల్దీగా పింక్ బేబీస్ ఉంటారు. అంటే బేబీస్ మనం చూస్తేనే స్కిన్ హెల్దీగా ఉంటుంది, పింక్ కలర్లో ఉంటారు. అలా కాకుండా పేలగా అయిపోవటం, ఫర్ ఎగ్జాంపుల్ బాగా పేలిపోతున్నాడు ఏంటి, బాగా వైట్గా అయిపోతున్నాడు ఏంటి అంటారు. లేదా బ్లూయిష్ అయిపోవటం, నీలంగా మారటం, చేతులు కాళ్ళు నీలంగా మారచ్చు, లేదా బాడీ నీలంగా మారచ్చు. ఇలా ఏదైనా సరే కలర్ డిఫరెన్స్ బట్టి కూడా మనం ఇమ్మీడియట్గా సిక్ చైల్డ్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో దీన్ని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ప్యాట్ ట్రయాంగిల్, ఏబిసి, అపీరెన్స్, బ్రీతింగ్, కలర్, ఈ 3 సింపుల్ స్టెప్స్ చూసుకోవడం వల్ల మనం సిక్ చైల్డ్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ ఈ 3 ఏది అబ్నార్మల్గా ఉన్నా ఇమ్మీడియట్గా మనం హాస్పిటల్కి తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే, బ్రీతింగ్ అంటే సౌండ్స్ చేస్తారు కదా, గురుగురు అని సౌండ్ చేయొచ్చు, లేకపోతే మూనగటం ఎక్కువ. ఇప్పుడు చూడండి పిల్లలు నార్మల్గా పడుకుంటారు, అలా కాకుండా మూనుగుతూ పడుకున్నా, లేదా పిల్లి కూతులు అంటారు. పిల్లి కూతులు అంటే వీజింగ్. సో అలాంటి వీజింగ్ ఏమైనా ఎక్కువ వినిపిస్తున్నా, నేను ఇప్పుడు చెప్పినట్టు ఫాస్ట్గా బ్రీతింగ్ తీసుకుంటున్నా, ఇవన్నీ కూడా బ్రీతింగ్లో కాంపోనెంట్స్లో వస్తాయి.